బంగ్లాదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. 21 ఏళ్ల మహిళపై స్థానిక రాజకీయ నేత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 26న చోటు చేసుకుంది. ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సభ్యుడు ఫిరోజ్ అలీ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. ఆమె తలుపు తీసేందుకు నిరాకరించడంతో తోసుకొని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అయితే వారి నుంచి అలీ తప్పించుకొని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు జూన్ 27న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మురాద్ నగర్ పోలీసులు ఉదయం 5 గంటలకు ఢాకాలోని సైదాబాద్ ప్రాంతంలో ఫిరోజ్ అలీని అరెస్టు చేశారు. అతడితో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా కూడా ప్రజెంట్ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి హిందూ మైనార్టీలపై దాడులు పెరిగాయని స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 21 ఏళ్ల మహిళపై స్థానిక రాజకీయ నేత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ ఘటన కూడా ఒక సంచలనంగా మారింది. విద్యార్థులంతా కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి కూడా హిందూ మైనార్టీల మీద దాడులు ఎక్కువగా పెరిగాయంటూ కూడా ప్రజెంట్ వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. వీధుల్లోకి వచ్చి వారి నిరసన తెలుపుతూ ఉన్నారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు ప్రజెంట్ మరో 5గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. అయితే ఈ ఘటన జూన్ 26న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సభ్యుడు ఫిరోజ్ అలీ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న ఒక మహిళ ఇంటికి వెళ్లి ఆమె ఇంటి తలుపులు కొట్టాడు. ఆమె తలుపు తీసేందుకు నిరాకరించడంతో తోసుకొని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక బాధితురాలు కేకలు విన్న స్థానికులు వెంటనే కూడా అక్కడికి చేరుకొని ఆ నిందితుడిని పట్టుకొని చితకబాదారు. అయితే నిందితుడిని చితకబాదే క్రమంలో వాళ్ళ చేతుల నుంచి కూడా అలీ తప్పించుకొని పారిపోయాడు. ఈ ఘటన మీద బాధితురాలు జూన్ 27న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మురాద్ నగర్ పోలీసులు ఉదయం 5 గంటలకు ఢాకాలోని సయ్యదాబాద్ ప్రాంతంలో ఫిరోజ్ అలీని అరెస్టు చేశారు. ఇక అతడితో పాటు మరో 5గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా హిందూ మైనార్టీలపై దాడులు పెరిగాయని స్థానికంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. Abu Lagat